హాయ్ ఎవ్రీవన్. ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్లో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఈ టైంని యూటిలైజ్ చేసుకోవాలి అని మన సబ్స్క్రైబర్స్లో ఒక ఇద్దరు అడిగారు. దానికి ఈరోజు ఈ వీడియోలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. చాలామంది చెప్తూ ఉంటారు కంప్యూటర్ నేర్చుకో, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకో, అది ఇది అని. మంచిదే, కానీ అవి మాత్రమే కాదు. ఈ సమ్మర్ని ఎలా వాడుకోవాలి అనే క్వశ్చన్కి సరైన సమాధానం కావాలంటే ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఆ క్వశ్చన్ ఏంటంటే, అసలు నువ్వెందుకు చదువుతున్నావు? ఆఫ్టర్ ఎడ్యుకేషన్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి, చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలో ఇంకా ప్లాన్ చేయలేదా? అయితే ఫస్ట్ నువ్వు చేయాల్సింది అదే. నెంబర్ 1, ప్లాన్ యువర్ కెరీర్. అందరూ ఎందుకు చదువుతారు? అఫ్కోర్స్ జ్ఞానం కోసమే, దాంతోపాటు మంచి కెరీర్ కోసం కూడా. నువ్వు కెరీర్లో ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నావు ప్లాన్ చేయాలి. ముందు మిమ్మల్ని మీరు అడగండి, అసలు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. నీ మనసు ఏం చెప్తుంది? గవర్నమెంట్ జాబా, మంచి ప్రైవేట్ జాబా, సొంతంగా ఏదైనా బిజినెస్ లాంటిది చేసుకుందాం అనుకుంటున్నావా? నీకు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఆలోచించు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది మీ కెరియర్ని ప్లాన్ చేసుకోవడం. సెకండ్, గవర్నమెంట్ జాబ్ నీ లక్ష్యం అయితే ఈ సెలవుల్ని ఆ జాబ్కి కావలసిన సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించు. గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా ఉన్నాయి. బ్యాంకింగ్, సెంట్రల్ జాబ్స్, గ్రూప్స్, పోలీస్, ఆర్ఆర్బీ, రైల్వే పోలీస్ ఫోర్స్ లాంటివి చాలా ఉన్నాయి. ఒకటి సెలెక్ట్ చేసుకో. ఆ జాబ్ సంపాదించాలంటే ఏం చేయాలి, ఏం చదవాలి తెలుసుకో. ఆల్రెడీ ఆ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మీకు ఆ జాబ్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుస్తాయి. మన సమాజంలో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఎంత విలువ ఉందో మీ అందరికీ తెలుసు కదా. సో నీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే ఇంటి దగ్గర ఆ జాబ్ని కొట్టడానికి ఏం సబ్జెక్టులు కావాలో ఆ సబ్జెక్టుల మీద పట్టు సాధించండి. కోచింగ్కి వెళ్ళండి. కోచింగ్కి వెళ్ళి డబ్బు చేతిలో లేకపోతే మన యూట్యూబ్ ఉంది కదా, దాన్ని ఉపయోగించుకోండి. ఈనాడు ప్రతిభ, సాక్షి ఎడ్యుకేషన్ లాంటి వెబ్సైట్స్ ద్వారా ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసుకోండి. ఇలా ముందు నుంచే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన సబ్జెక్టుల మీద పట్టు సాధిస్తే 22 ఏళ్ళు వచ్చేలోపు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సాధిస్తాం. ప్రైవేట్ జాబ్, మనం ఏ గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ ప్రకారం వచ్చే ప్రైవేట్ జాబ్లు మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ సైడు, బైపీసీ వాళ్ళు మెడిసిన్ సైడు, సిఈసీ వాళ్ళు అకౌంటింగ్, ఇలా మన గ్రూప్కి తగ్గట్టు మనం జాబ్స్ చేసుకోవచ్చు. సో మీ లక్ష్యం మీరు తీసుకున్న గ్రూప్ సబ్జెక్ట్లోనే ఒక మంచి ప్రైవేట్ జాబ్ సంపాదించాలి అనుకుంటే మీ గ్రూప్ సబ్జెక్ట్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతే సెకండ్ ఇయర్ టాపిక్స్ గురించి తెలుసుకోండి. సెకండ్ ఇయర్ అయితే నెక్స్ట్ నువ్వు తీసుకునే కోర్సుకు సంబంధించిన సబ్జెక్టుల గురించి తెలుసుకో. ఇంటి దగ్గరే వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించు. ఆ సబ్జెక్టు మీద నీకు మంచి పట్టు రావాలి. సీనియర్స్ దగ్గర నుంచి బుక్స్ తెచ్చుకో. ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించు. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే ఒక మంచి ప్రైవేట్ జాబ్ అనేది మనం కొట్టగలం. సో సబ్జెక్ట్ మీద పట్టు బాగా సంపాదించు. సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఆ బిజినెస్కి సంబంధించిన వర్క్లో జాయిన్ అవ్వు. ఉదాహరణకి నా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి సొంతంగా ఏదైనా చేసుకుందామని కోరిక. సెలవులు వచ్చేసరికి తన బాబాయ్కి సంబంధించిన ఐస్ క్రీమ్ షాప్లో జాయిన్ అయ్యి వర్క్ చేసేవాడు. బాబాయ్ వెనక్కి తిరిగేవాడు. ప్రజెంట్ ఇప్పుడు నా ఫ్రెండ్ 2 కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్ షాప్స్కి ఓనర్. ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడులేండి. మరి నువ్వు కూడా ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నావు? అలాంటి బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వు. తెలుసుకో అసలు ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఏంటి అని. సో ఈ విధంగా నువ్వు నీ ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నావో దానికి కావాల్సిన పునాదిని ఈ సెలవుల్లో వేసుకుంటూ ఉండు. దాంతోపాటు కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే నీ కెరియర్కి నువ్వు బూస్ట్ ఇచ్చినట్టే. సో అర్థమైంది కదా. రేపటి నీ ఫ్యూచర్ని ఈ సమ్మర్ హాలిడేస్లో డిజైన్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.